మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఈ రోజు ఎలక్షన్స్ లో భాగంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య 25వ వార్డులో గడప గడపకు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్వరూప తిరుమల కార్యకర్తలు మరియు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కారు గుర్తు కోటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 25వ వార్డులో ప్రచార నిమిత్తం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి దుగుట స్వరూప గారికి, తిరుమల గారికి మరి అత్యధికంగా ఇక్కడి ప్రజలు ఆశీర్వాదం ఇస్తున్నారు. ఏ ఇంటి గడపను తొక్కినా ఇలా కేసీఆర్ గారు కారు గుర్తుకు మేము ఓటేస్తాం. మేము ఆనాడు మోసపోయినాం. మాకు 2500 రూపాయలు ఇస్తామంటే మేము మోసపోయినాం. తులం బంగారం ఇస్తామంటే మోసపోయినాం. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటే మోసపోయినాం. కానీ ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద మరి అవినీతి చేస్తూ ఎవరైతే డబ్బులు లంచం ఇస్తారో వాళ్ళకే ఇచ్చారు తప్ప ఇలాంటి పేదలు ఇవాళ రేకుల సెట్లు వేసుకొని పూర్తిగా ఏమీ లేనటువంటి పేదలకు మాత్రం ఇవాళ ఇల్లు ఇవ్వలే. ఇల్లు కావాలని పోతే 20,000 రూపాయలు ఇవ్వండి మీకు ఇల్లు ఇస్తామని చెప్పారే తప్ప మరి ఇటువంటి పేదలకు ఇవ్వలేదు. ఆనాడు మాట ఇచ్చారు, ప్రతి పేదవాడికి మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మాట ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు. కానీ ఇందిరమ్మ ఇల్లు కాదు కదా, ఇక్కడికి వచ్చి కనీసం పేద ప్రజల సమస్యలు కూడా ఆయన పట్టించుకోవడం లేదు. ఇవాళ బాండ్ పేపర్ రాసిచ్చిండు ఆయనే, నేను ఇక్కడే ఉండి ప్రజల సమస్యలన్నిటికీ నేను పరిష్కారం ఇస్తాను. ఇక్కడ మేము ఆనాడు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కింద 350 ఎకరాలు కంపెనీలకు 27 కంపెనీలకు మేము పర్మిషన్ తెచ్చి మరి అక్కడ ఉన్న రోడ్లు కావచ్చు, కరెంటు కావచ్చు అవన్నీ చేస్తే మరి మా ప్రభుత్వానికి మాకు పేరు వస్తుందని చెప్పేసి ఒక్క కంపెనీ కూడా పెట్టకుండా పక్కకు పెట్టారు. అదే ఆనాడు ఏమన్నాడు, మా సొంత డబ్బులతో మేము ఇక్కడ కంపెనీ పెడతాం, ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు ఆనాడు ఎమ్మెల్యే గారు వినోద్ గారు. కానీ ఇవాళ పట్టించుకునే నాతుడు లేడు. ఇవాళ 100 పడకల ఆసుపత్రి మేము చేస్తే ఆనాడు మా చెల్లెళ్ళు ఎవరైనా డెలివరీతే మరి మంచి డెలివరీ చేసి ఇంటికాడ తీసుకొచ్చి 12,000 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చి ఇచ్చిన సందర్భం ఉంది. కానీ ఇవాళ ఏమైంది, దాంట్లో డాక్టర్లు లేరు, నర్సులు లేరు, తాగడానికి మంచినీళ్ళు లేవు, ఇవాళ పండుకోవడానికి బెడ్షీట్స్ లేవు. అట్లా ఇవాళ మొత్తం అస్తమస్తమైంది. ఇదంతా కూడా బెల్లంపల్లి పట్టణ ప్రజలు ఆలోచన చేయండి. మరి వారికి బుద్ధి రావాలంటే ఎమ్మెల్యే గారు ఈరోజు నెల 2 నెలలకు ఒకసారి వస్తున్నారు. మరి ఆయన ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేయాలంటే మీరు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపియండి. ఆయనకు బుద్ధి వస్తుంది. నేను ఆనాడు మాటలు ఇచ్చిన, హామీలు ఇచ్చినవి అన్నీ కూడా మరి మర్చిపోయిన, అందుకే నాకు ప్రజలు బుద్ధి చెప్పారని చెప్పేసి వారు ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేస్తాడు, ప్రజలకు పనిచేస్తాడు. దానికోసమన్నా మరి ప్రజలందరూ ఆలోచన చేసి బీఆర్ఎస్ అభ్యర్థులని మీరు 34 మంది గెలిపియండి. మేము మీ పక్షాన ఉండి ఇవన్నీ ఏదైతే ముఖ్యమంత్రి గారు వినోద్ గారు హామీలు ఇచ్చిండ్రో అవన్నీ నెరవేరేదాకా ప్రజల పక్షాన ఉండి మేము కొట్లాడతాం. జై తెలంగాణ. గుర్తుకే